గంజాయి ఆచూకీ చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా బహుమానం ఇస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. ఫస్ట్ గంజాయికి సంబంధించి మనం మూలం దగ్గరికి పోవాలి. గ్రౌండ్ లెవెల్లో అయితే షాప్లో ఏ షాప్లో అమ్ముతున్నాడు, చిల్లర కొట్లోన బడ్డీ కొట్లోన ఇట్లాంటివి ఖచ్చితంగా పట్టుకోవచ్చు, నో డౌట్. దాన్ని తప్పే లేదు, పట్టుకోవాలి కూడా. అమ్మే వాళ్ళని పట్టుకోవడం ఒక ఎత్తు, తయారీ కేంద్రం ఏజెన్సీ ప్రాంతం ఫస్ట్ ఆ తయారీని ధ్వంసం చేయాలి. నెంబర్ 2 అక్కడే దీన్ని ప్యాకింగ్ చేసే ఇండస్ట్రీసే ఉన్నాయి, దాన్ని పొడిగా చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిగరెట్లలో కూరిచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా నడుస్తున్నాయి. అట్లాగే దాన్ని ఏమంటారు, మన మాదక ద్రవ్యాలుగా మార్చే వాళ్ళు ఉన్నారు. అట్లాగే దాన్ని ద్రవ రూపంలోకి మార్చేటటువంటివి కూడా ఉన్నాయి, టానిక్కుల్లాగా. అది ఆయుర్వేదం తరహా పేరులో అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకోవాలి, అవన్నీ ఆపాల. మెయిన్ అక్కడ దృష్టి సారించాల్సింది మూలం. అక్కడి నుంచి వస్తేనే ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చిన్న చేపలను పట్టుకుని మనం ఎన్ని కేసులు పెట్టుకున్నాం అన్ని కేసులు పట్టుకున్నాం అంటే జగన్ ఉన్నప్పుడు పట్టుకున్నాడు, ప్రయోజనం లేదు. మెయిన్ మూలం దగ్గరికి వెళ్తే అక్కడ రాజకీయ అండదండలు ఉంటాయి, అక్కడ అసలైనటువంటి దొంగలు ఉంటారు. మిగతా ఇవన్నీ కూడా నేర చరితులు కావచ్చు, లేకపోతే ఈజీ ఎర్నింగ్ మనీకి ఆశపడేటువంటి వీళ్ళని పట్టుకోవాలి, అక్కడ దెబ్బతీయాలి.